హలో గాయస్, మీరు చూస్తుంది వేణు క్రియేషన్స్. ఈరోజు మనం శివరాత్రి బ్యానర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పిక్చర్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవాలి. పిక్చర్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ నువ్వు టెక్స్ట్ డిలీట్ చేసుకోవాలి. నువ్వు టెక్స్ట్ చేసుకొని ఫస్ట్ సైజ్ ముందు ఇమేజ్ సైజ్ చూసుకోవాలి. నేను 1280x1280 తీసుకుందాం అనుకుంటున్నా. ఇదే సైజ్ తీసుకోవాలనుకుంటున్నా. తర్వాత ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. తర్వాత నేను ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. ఇలా మన శివుడిది ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. తర్వాత ఇట్లా ఒక ఫ్లవర్స్ పిఎన్జీ తీసుకున్నా. ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా ఫ్లవర్ పిఎన్జీ తీసుకొని ఇట్లా పెట్టుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. తర్వాత వచ్చేసి ఇలా ఇంకొక ఫ్లవర్ పిఎన్జీ తీసుకున్నా. ఇట్లా పెట్టుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. మళ్ళీ ఇలా ఇంకో ఫ్లవర్స్ తీసుకున్నా. ఇక్కడ పెట్టుకున్నా. ఇట్లా లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇలా శివుడి ఒకటి షేప్ తీసుకున్నా. దాని మధ్యలోకి పెట్టుకున్నా. లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు శివుడిది పిఎన్జీ తీసుకున్నా. ఇలా పెద్దగా పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్నా. దాన్ని కూడా మధ్యలో కనుక్కున్నా. టిక్ మార్క్ ఇచ్చుకున్నా. లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. నెక్స్ట్ వచ్చి మహాశివరాత్రి అని తీసుకున్నా. లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. నెక్స్ట్ వచ్చి శుభాకాంక్షలు అని తీసుకున్నా. పెద్దగా చేసుకున్నా. ఇలా పెట్టుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. తర్వాత వచ్చి ఇలా షేప్ తీసుకున్నా. లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. తర్వాత వచ్చేసి మన రేవంత్ రెడ్డి గారి ఫోటో తీసుకున్నా. లాక్ వేసేసుకున్నా. ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. తర్వాత మనం వేణు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా. దానికి లాక్ వేసేసుకున్నా. ఇది గాయస్ బ్యానర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.